హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళకముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మనం ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి అక్కడ సర్చ్ బార్లో TSMJBC అని టైప్ చేయాలి. టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వెబ్సైట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అనే విధంగా కనిపిస్తుంది. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే ఎగ్జామ్ డేట్ ఉంటుంది. ఎగ్జామ్ April 28, 2024. టైం చూసుకున్నట్లయితే 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అయితే ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా అప్లికేషన్ స్టార్ట్ డేట్ అదేవిధంగా ఎండ్ డేట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి February 19, 2024. ఎండ్ డేట్ వచ్చేసి April 12, 2024 ఎండ్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ కోసం ఇక్కడ సర్వీస్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అప్లయింగ్ ఫర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఆర్జేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ కింద మీ యొక్క డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాలి. అప్లికేషన్ పెట్టేవారి క్యాండిడేట్ యొక్క నేమ్ బోనాఫైడ్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాస్ట్ కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ని లేదా వాళ్ళ పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ అని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు తెలంగాణ స్టేట్ అని అడుగుతుంది, ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా యొక్క యాన్యువల్ ఇన్కమ్ పట్టణ ప్రాంతంలో ఉన్న వారికి 2 లక్షలు మించకూడదు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు అయితే 1,50,000 అనేది ఉండాలి. ఇక్కడ అప్లికెంట్ యొక్క జెండర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అమౌంట్ డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏ విధంగా డిస్ప్లే మీద కనిపిస్తుందో సేమ్ అదే విధంగా మీకు చూపించినటువంటి విధంగా క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఐ డిక్లేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఆన్లైన్ పేమెంట్ చేయడానికి నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, QR కోడ్ దేని ద్వారా అయితే పే చేయాలనుకుంటే దానిపైన సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మీకు పేమెంట్పై క్లిక్ చేసినట్టయితే నేను QR కోడ్ ద్వారా పే చేస్తున్నా కాబట్టి నాకు QR కోడ్ వచ్చింది. దానికి స్కాన్ చేసి అమౌంట్ అయితే పే చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. ఓకే, అమౌంట్ పే చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అని ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా మీ యొక్క జనరల్ నెంబర్ వస్తుంది. అమౌంట్ కట్టిన తర్వాత దానికి బ్యాక్ వెళ్ళేసి ఆన్లైన్ అప్లికేషన్ దానిపైన క్లిక్ చేసి ఇక్కడ జనరల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా SSC బోర్డు ఏ బోర్డు అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అయితే ఫోటో కింద సిగ్నేచర్ చేసి అప్లోడ్ అయితే చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ ఐ డిక్లేర్ అనే ఇక్కడ కనిపిస్తుంది ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆ బాక్స్ని టిక్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పర్సనల్ డీటెయిల్స్ అని ఇక్కడ క్యాండిడేట్ నేమ్ డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ యొక్క సర్ నేమ్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క మదర్ నేమ్ని అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాండిడేట్ యొక్క మదర్ నేమ్ ఎంటర్ చేస్తున్నా. డేట్ ఆఫ్ బర్త్ అయితే డైరెక్ట్ వస్తుంది. అదేవిధంగా జెండర్ కూడా వస్తుంది. ఇక్కడ అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ మీ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను.
అదేవిధంగా కింద మీ యొక్క డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు అదేవిధంగా కింద ఒక ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా మీ రిజర్వేషన్ కేటగిరీ అయితే డైరెక్ట్ వచ్చేస్తుంది. ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీడియం ఆఫ్ ద స్టడింగ్ క్లాస్ 10th మీ యొక్క 10th క్లాసు ఏ మీడియంలో చదివారు, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. ఏ మీడియంలో చదివితే ఆ మీడియంలో అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మహాత్మా జ్యోతిబా పూలే లాంటి స్కూల్లో చదివిరా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అదేవిధంగా బీసీ హాస్టల్లో చదివిరా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే మీరు అనాథన అని అడుగుతుంది. అనాథ అయితే ఎస్, కాదంటే నో అని పెట్టవచ్చు. మీరు ఇక్కడ ఆరు డిజాబుల్ అని అడుగుతుంది. డిజాబుల్ అయితే ఎస్, లేదంటే నో అని పెట్టవచ్చు. మీ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేది డైరెక్ట్ వస్తాయి. అదేవిధంగా మీరు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలని అనుకుంటారో ఆ గ్రూప్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి. మీరు ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటారో ఆ గ్రూప్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మీ యొక్క నేటివ్ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటారో ఇక్కడ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కాలేజ్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కసారి మీరు పైన ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని ఒక్కసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ కింద కాలేజ్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్, మీ యొక్క కాలేజ్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. కాలేజ్ ప్రిఫరెన్స్ అయితే ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఎంచుకోవాలనుకుంటారో మీకు దగ్గర ఉన్నటువంటి కాలేజెస్ని అయితే ఇక్కడ ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 ఈ విధంగా 11 ప్రిఫరెన్స్ అనేది మీరు పెట్టుకోవాలి. నేనైతే ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఐ రెడీ అని క్లిక్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. మీ యొక్క నేము, సర్నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, అడ్రస్, డిస్ట్రిక్ట్, మండలు, పిన్ కోడ్, అదేవిధంగా మొబైల్ నెంబరు, ఈ విధంగా మీరైతే అన్నీ చూసుకోవచ్చు. అదే మీ యొక్క కోర్స్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అది కూడా చూసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్ చూసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్టయితే డూ యూ వాంట్ టు సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. డౌన్లోడ్ అప్లికేషన్పై క్లిక్ చేసి మీ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళేసి మీరైతే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.